వెబ్ దునియా వీక్షకులకు స్వాగతం. 22/12/2024 నుంచి 28/12/2024 వరకు మీ వార రాశి ఫలితాలు. మేషం, ఆటంకాలను ధీటుగా ఎదుర్కొంటారు. సంప్రదింపులతో తీరిక ఉండదు. ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త వహించండి. ఏ విషయంలోనూ రాజీ పడవద్దు. మీ నిర్ణయాలు ఖచ్చితంగా తెలియజేయండి. ఖర్చులు విపరీతం, డబ్బుకి ఇబ్బంది ఉండదు. శ్రమతో కూడిన విజయాలు ఉన్నాయి. చేపట్టిన పనులు ఆపివేయవద్దు. ఆది సోమవారాల్లో అవగాహన లేని విషయాలకు వెళ్ళవద్దు. మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి. దంపతుల మధ్య పరస్పర అవగాహన కుదురుతుంది. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. బంధువుల రాకతో గృహం సందడిగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. మీ పలుకుబడితో ఒకరికి సదవకాశం లభిస్తుంది. వృషభం, కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆశావాహ దృక్పథంతో మెలగండి. యత్నాలు విరమించుకోవద్దు. పరిస్థితులు నిదానంగా చక్కబడతాయి. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. ఖర్చులు అంచనాలు మించుతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో దానికి వ్యయం చేస్తారు. మంగళవారం నాడు కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. ఆప్తులతో సంభాషిస్తారు. పత్రాల రెన్యువల్లు అలక్ష్యం చేయవద్దు. మీ జాప్యం వల్ల మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులు ఉండవు. కొత్త వ్యాపారాలకు సమయం కాదు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. మిథునం, దృఢ సంకల్పంతో ముందడుగు వేయండి. సలహాలు సాయం ఆశించవద్దు. సమర్థతపై నమ్మకం పెంచుకోండి. స్వయం కృషితోనే లక్ష్యం సాధిస్తారు. ఆదాయం అంతంత మాత్రమే. పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనాన్ని ఇస్తుంది. చేపట్టిన పనులు మొండిగా పూర్తి చేస్తారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. గురువారం నాడు కొత్త సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అందరితోనూ మితంగా సంభాషించండి. అవగాహన లేని విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. కీలక పత్రాలు అందుకుంటారు. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి అభిప్రాయం తెలుసుకోండి. ఉద్యోగస్తులకు పదవి యోగం. కర్కాటకం, వ్యవహార జయం, ధనలాభం ఉన్నాయి. ప్రముఖులను కలుసుకుంటారు. సభ్యత్వాల స్వీకరణకు తగిన సమయం. బాధ్యతగా మెలగాలి. కిట్టని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. అందరినీ కలుపుకుపోయేందుకు ప్రయత్నించండి. మీ చొరవతో ఒక సమస్య సానుకూలమవుతుంది. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. బుధవారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తి కావు. స్వల్ప అస్వస్థకు లోనవుతారు. సొంత పరిజ్ఞానంతో మంతులు వేసుకోవద్దు. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సింహం, ఆటుపోట్లను సమర్థవంతంగా ఎదుర్కొంటారు. శ్రమతో కూడిన ప్రతిఫలాలు ఉన్నాయి. ఉత్సాహంగా యత్నాలు సాగిస్తారు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. ఆర్థిక లావాదేవీల్లో ఏకాగ్రత అవసరం. చెల్లింపుల్లో జాప్యం తగదు. సంస్థల స్థాపనలకు అనుమతులు మంజూరవుతాయి. చేపట్టిన పనులు మధ్యలో ఆపివేయవద్దు. సోమవారం నాడు అప్రమత్తత అవసరం. అందరితోనూ మితంగా సంభాషించండి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. ఆధ్యాత్మికతపై ఆసక్తి కనబరుస్తారు. వృత్తి ఉద్యోగ పరంగా మంచి ఫలితాలు ఉన్నాయి. నూతన వ్యాపారాలకు తగిన సమయం. ప్రయాణం ప్రశాంతంగా సాగుతుంది. కన్య, సర్వత్రా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆలోచనలు క్రియారూపం దాల్చుతాయి. నిర్దిష్ట ప్రణాళికతో వ్యవహరిస్తారు. ఆప్తులు సహకరిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. ముందు చూపుతో తీసుకున్న నిర్ణయం సత్ఫలితాన్ని ఇస్తుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. గురు శుక్రవారాల్లో అప్రయమైన వార్తలు వినాల్సి ఉంటుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఎదుటి వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వండి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత అవసరం. ప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాల్లో లాభ నష్టాలు సమీక్షించుకుంటారు. మీ పథకాలు ఆశించిన ఫలితాలను ఇస్తాయి. స్థల వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. తుల, ఈ వారం అనుకూలదాయకం. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. లావాదేవీలు ప్రశాంతంగా సాగుతాయి. విఘ్నతతో సమస్యలు పరిష్కరించుకుంటారు. రావలసిన ధనం చేతికి అందుతుంది. ఖర్చులు భారం అనిపించవు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. దూర బంధువులతో సంభాషిస్తారు. మీ శ్రీమతిలో ఆశించిన మార్పు వస్తుంది. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. కొన్ని విషయాలు పట్టించుకోవద్దు. ఉద్యోగ వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. బిల్డర్లకు లాభసాటి కాంట్రాక్టులు లభిస్తాయి. వేడుకల్లో అందరినీ ఆకట్టుకుంటారు. వృశ్చికం, ఆర్థికంగా నిలదొక్కుంటారు. రుణ సమస్యలు తొలగిపోతాయి. తాకట్టు విడిపించుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. భవిష్యత్ ప్రణాళికలు వేసుకుంటారు. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోండి. సంతానానికి శుభ పరిణామాలు ఉన్నాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. చేస్తున్న పనులు మధ్యలో ఆపివేయవద్దు. ఉద్యోగస్తులు మన్ననలు పొందుతారు. పెద్ద మొత్తం సరుకు నిల్వల్లో జాగ్రత్త. ధనుస్సు, వ్యవహార అనుకూలత, ధనలాభం ఉన్నాయి. ఉత్సాహంగా ప్రయత్నాలు సాగిస్తారు. మీ కృషి ఫలిస్తుంది. ఆశలు వదిలేసుకున్న ధనం తిరిగి అందుతుంది. విలాసాలకు వ్యయం చేస్తారు. పనులు త్వరితగతిన సాగుతాయి. శనివారం నాడు పరిస్థితులకు తగ్గట్టు మెలగండి. ఎవరిని తక్కువగా అంచనా వేయవద్దు. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన వద్దు. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెట్టండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఆరోగ్యం స్థిరంగా ఉంటుంది. లాభసాటిగా సాగుతాయి. దూర బంధువులతో సంభాషిస్తారు. సంతానానికి ఉద్యోగ యోగం. సాంకేతిక రంగాల వారికి ఆదాయ అభివృద్ధి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. మధ్య తరహా వ్యాపారులకు బాగుంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ప్రయాణంలో
జాగ్రత్త వహించండి. మకరం, ప్రణాళికాబద్ధంగా ప్రయత్నాలు సాగించండి. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. చాకచక్యంగా పనులు చక్కబెట్టుకోవాలి. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. ఎదుటివారి తీరు గమనించి మెలగండి. రాబోయే ఆదాయానికి తగినట్లు ఖర్చులు ఉంటాయి. పొదుపుకు అవకాశం ఉండదు. గురువారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగండి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. సన్నిహితుల వ్యాఖ్యలు మీపై సత్ప్రభావం చూపుతాయి. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. అధికారులకు కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. కుంభం, కార్యసాధనకు మరింత శ్రమించాలి. సాయం ఇతరుల నుంచి ఆశించవద్దు. మీ సమర్థతపై నమ్మకం పెంచుకోండి. పరిస్థితులు నిదానంగా మెరుగుపడతాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. అనవసర ఖర్చులు తగ్గించుకోండి. భేషజాలకు పోవద్దు. ఆదివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. మీ శ్రీమతిని కష్టపెట్టవద్దు. చేపట్టిన పనులు అర్ధాంతంగా ముగిస్తారు. ఒక సమాచారం ఉపశమనాన్నిస్తుంది. సంతానం విషయంలో శుభ పరిణామాలు ఉన్నాయి. వ్యాపారాల్లో లాభాలు అనుభవం గడిస్తారు. పెట్టుబడులు కలిసిరావు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు. మీనం, సర్వత్రా మీదే పై చేయి. ప్రతికూలతను అనుకూలంగా మలుచుకుంటారు. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. కొత్త పనులకు ప్రణాళికలు వేసుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. ఆర్భాటాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. సోమ మంగళవారాల్లో ఆచితూచి అడుగులు వేయాలి. ఒత్తిళ్లు ప్రలోభాలకు లొంగవద్దు. సన్నిహితుల సలహా పాటించండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. దూరపు బంధువులతో సంభాషిస్తారు. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు ప్రోత్సాహకరం. చిన్న వ్యాపారాలు ఊపందుకుంటాయి. మార్కెట్ రంగాల వారికి లక్ష్యాలు సాధిస్తారు. నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లకు ఆదాయం బాగుంటుంది. ప్రయాణం ఉల్లాసంగా సాగుతుంది. ధన్యవాదాలు.